అనేది ప్రేమ అనేది నేను కూడా ఒప్పుకుంటాను. దానికంటే ప్రాణం అమూల్యమైనది. సమయం కూడా తిరిగి రాదు, అలాగే ప్రాణం కూడా తిరిగి రాదు. కనుక రెండింటికి మనం వాల్యూ ఇవ్వాలండి. ఓన్లీ సమయానికి మాత్రమే కాదు, ప్రాణానికి అంతకంటే విలువ ఇవ్వాలి. అర్థమైంది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకే మనం రోడ్ సేఫ్టీ విషయంలో ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసినా ప్రతి ఒక్కరూ ఆ అవగాహన కార్యక్రమం ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్కరూ వాట్సాప్లో, సోషల్ మీడియాలో మీరే షేర్ చేస్తున్నారు. బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అది జరగడం లేదు. ఈ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది చనిపోయేవారు ఎవరు చనిపోతున్నారు? కార్లకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే బస్సులో లేదంటే లారీలకు సంబంధించిన వాళ్ళు? చెప్పండి మీరే. ఓన్లీ కేవలం 2 వీలర్ పై వెళ్ళేటువంటి వ్యక్తులే చనిపోతున్నారు. కేవలం 2 వీలర్ పై వ్యక్తులు ఎందుకు చనిపోతున్నారో మీరు గ్రహిస్తే, కేవలము హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే రోడ్డు మీద ఇన్సిడెంట్ జరిగిన వెంటనే బండిపై ఉన్న వ్యక్తి కింద పడిన క్షణంలోనే ఫస్ట్ ఇంజురీ అయ్యేది బాడీలో ఏ పార్టీకి అవుతుందని చెప్పండి? హెడ్కి అవుతుంది. తలకి దెబ్బ తగిలిన వెంటనే ఆటోమేటిక్గా మన స్కల్ ఏదైతే ఉంటుందో దాంట్లో సన్నటి పొర ఉంటుంది, అది బ్రేక్ అయిపోతుంది. ఇమీడియట్గా బ్రేక్ అయిపోయి చెవిలో నుంచి, ముక్కులోంచి రక్తం వచ్చేసి స్పాట్లోనే చనిపోవడం జరుగుతుంది. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, మన స్కల్ అనేది, మన హెడ్ అనేది పుచ్చకాయ కంటే కూడా చాలా తేలికగా ఉంటుంది. సో ఎప్పుడైతే మన రోడ్డుపై పడిన 2 వీలర్ పై వెళ్తున్నటువంటి సమయంలో రోడ్డు మీద పడిన వెంటనే పగిలేది తల మాత్రమే. కాబట్టి ఇంజరీస్లలో జరిగిన వెంటనే, రోడ్డు మీద జరిగిన వెంటనే ఖచ్చితంగా ప్రాణానికి ప్రమాదం అని తెలుసుకోవాల్సిందే. ఖచ్చితంగా హెల్మెట్ అనేది వాడాల్సిందే. ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఓకే, చాలామంది మీ హెల్మెట్ స్పాన్సర్ కూడా చేయడం జరిగింది. బట్ ఎవ్వరు కూడా ఇంట్లో బీరువాలను లేదంటే సెల్ఫ్లను పెట్టుకొని రోడ్డు మీదకి వస్తారు.